నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు ఆదేశాలు పోలీసుల గస్తీకి డ్రోన్లు ఉపయోగించాలని సూచన జగన్ శాసన సభ్యత్వంపై సందేహాలు గవర్నర్ ప్రసంగానికి హాజరైనా పరిగణలోకి రాదని అంచనా సభ సిట్టింగ్గా రికార్డులకు ఎక్కదన్న అసెంబ్లీ వర్గాలు గన్నవరంలో వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు ఏలూరు రేంజ్ ఐజీ నేతృత్వంలో నియామకం 15 రోజులకోసారి డీజీపీకి నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కు పగడ్బందీగా మార్గదర్శకాలు రూపొందిస్తున్న తెలంగాణ సర్కార్ ప్రైవేట్ పట్టా భూమిగా తేల్చిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేసేలా ఏర్పాట్లు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు మార్గం సుగమం ఈడీ జప్తు చేసిన ఆస్తులను పంపిణీ చేసేందుకు కోర్టు అనుమతి వేలం వేయనున్న ఏపీ సిఐడి కుంభమేళా నిర్వహణపై విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టిన యోగి ఆరోపణలు చేసిన నేతలను పందులు రాబందులతో పోల్చిన యూపీ సీఎం ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరిన భారత్ న్యూజిలాండ్ లీగ్ దశ నుంచే పాకిస్తాన్ నిష్క్రమణ బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో కివీస్ జయభేరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. త్వరలోనే వాట్సాప్ ద్వారా 500 వరకు పౌర సేవలను అందించేలా చర్యలు చేపడతామన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంతో పాటు రైతు బజార్లలోనూ క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు ఆదేశించారు. బెల్ట్ షాపులను ఏమాత్రం ఉపేక్షించొద్దని సీఎం స్పష్టం చేశారు. రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్షించిన సీఎం చంద్రబాబు వాట్సాప్ గవర్నెన్స్ అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చాలా మందికి వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉపయోగించాలో తెలియడం లేదన్న సీఎం ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన పెంచాలన్నారు. ఈ వ్యవస్థపై సచివాలయాల్లో అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజల్లో అవగాహనకు క్యూఆర్ కోడ్ ప్రదర్శించాలన్న చంద్రబాబు ప్రజలు చెల్లించే బిల్లులు వాట్సాప్ ద్వారా ఎక్కువ జరగాలని సూచించారు. ఈ వ్యవస్థతో ప్రజల వినతులు పరిష్కారాలు మెరుగుపడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభతరం చేయడమే వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యమన్నారు. ఇదే సమయంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో టెక్నాలజీని వాడుకోవాలని సూచించారు. పోలీసు గస్తీకి సమాంతరంగా డ్రోన్లను ఉపయోగించుకొని డ్రోన్ పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. అలా చేస్తే గస్తీ ప్రక్రియ సులభతరమై సత్ఫలితాలు వస్తాయన్నారు. ఆర్టీసీ బస్సులన్నింటికీ జీపీఎస్ వ్యవస్థ ఉండాలని గూగుల్ సహకారం తీసుకొని ఈ వ్యవస్థను త్వరగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీకి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ పెట్టి పర్యవేక్షించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో బెల్టు షాపుల పట్ల కఠినంగా ఉండాలన్న చంద్రబాబు వాటిని ఏమాత్రం ఉపేక్షించకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నడుస్తున్నాయన్న ఆయన ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రజలకు ఉచిత ఇసుక సరఫరా మెరుగుపడుతోందన్న సీఎం ఇంకా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయని వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. జగన్ శాసన సభ్యత్వం వ్యవహారంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 60 రోజుల పనిదినాల్లో కనీసం ఒక్కరోజు కూడా హాజరు కాకపోతే సభ్యత్వం రద్దవుతుందన్న నిబంధన ఆయనకు వర్తించే అవకాశం కనిపిస్తోంది. సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత అసెంబ్లీలో అధికారికంగా సంతకం చేయకపోవడంతో ఆయన సభ్యత్వం రద్దు అంశంపై చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ శాసనసభ్యత్వంపైనే ఇప్పుడు సందేహాలు రేగుతున్నాయి. 60 రోజుల పనిదినాల్లో కనీసం ఒక్క రోజైనా అసెంబ్లీకి హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దవుతుందన్న నిబంధన ఆయనకు వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే జగన్ హాజరయ్యారు. తరువాత అసెంబ్లీలో ఆయన హాజరు కాలేదు. సాంకేతికంగా ఆయన గవర్నర్ ప్రసంగానికి వచ్చినా జగన్ హాజరు మాత్రం నమోదు కాలేదు. గతేడాది జూలైలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఉభయ సభ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో శాసనసభకొచ్చిన జగన్ నిన్న కూడా వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం ఈ 2 రోజులు శాసనసభ జరిగినట్లు అధికారికంగా పరిగణించలేకపోవడంతో జగన్ శాసనసభకు హాజరు కానట్టుగానే స్పష్టమవుతోంది. వాస్తవానికి ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని శాసనసభ మండలి వేర్వేరుగా తమ రోజువారీ అజెండాలో బిజినెస్ గా చేర్చుకుని ఆ తీర్మానంపై చర్చించినప్పుడే అది ప్రొసీడింగ్స్ లోకి చేరుతుందని, అదే ఆయా సభలకు బిజినెస్ డేగా లెక్కించాల్సి ఉంటుందని శాసనసభ వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పటి వరకు అది అసెంబ్లీ లేదా మండలి బిజినెస్ గా పరిగణించారని తేల్చి చెప్తున్నారు. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం విధాన పరిషత్కు ఎగ్జిక్యూటివ్ హెడ్ గా
గవర్నర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని, ఆ ప్రసంగాన్ని శాసన పరిషత్ కార్యదర్శి అధికారికంగా టేబుల్ చేసిన తరువాత మాత్రమే అది సభ ప్రొసీడింగ్స్ లోకొస్తుందని నిబంధనలు చెప్తున్నాయి. సాంకేతికంగా గవర్నర్ ఉభయ సభలకు చెందిన సభ్యుడు కాకపోవడంతో ఆయన ప్రసంగాన్ని మాత్రమే శాసనసభ పరిగణలోకి తీసుకుంటుంది. గవర్నర్ ప్రసంగం చేసిన రోజు అధికారికంగా శాసనసభ జరిగినట్లు కాదని నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టిన రోజే శాసనసభ లేదా మండలికి అధికారిక బిజినెస్ డే అవుతుందని స్పష్టం చేస్తున్నారు. 2 సార్లు జగన్ వచ్చిన రోజులో శాసనసభ బిజినెస్ డేగా నమోదు కాకపోవడంతో ప్రస్తుతం ఆయన హాజరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిబంధనల ప్రకారం 60 రోజుల వ్యవధి దాటిపోవడంతో ఆయన సభ్యత్వం విషయంలో స్పీకర్ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గతంలో మాదిరిగా సభ్యులకు క్రీడలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. తద్వారా సభ్యుల్లోని ప్రతిభ చాటుకునే అవకాశం లభిస్తుందన్నారు. సభలో చర్చలను ప్రోత్సహించాలన్న సీఎం సభ గౌరవాన్ని పెంపొందించేలా సమావేశాలు కొనసాగించాలన్నారు. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు కొన్ని అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలిసింది. ఢిల్లీలో మాదిరిగా కేజ్రీవాల్ మోడల్ నడవదని తాను ముందే చెప్పినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అది నిరూపితమైందన్నారు. 100% సంక్షేమంతోనే పాలన అంటే కుదరదని, అభివృద్ధి తోడవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. భారత్లో అయినా ఇతర దేశాలతో పోల్చిన ప్రధాని మోదీ మోడల్ సరైందిగా సీఎం అభివర్ణించారు. 8 నెలల కూటమి ప్రభుత్వ విజయాలు, పోలవరం నదుల అనుసంధానం, పెట్టుబడులు, వాట్సాప్ గవర్నెన్స్, స్వర్ణాంధ్ర విజన్ 2047 వంటి 27 అంశాలపై సభలో చర్చించాలని తెలుగుదేశం ప్రతిపాదించింది. పీఎంఏవై అమలు తీరు, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు వంటి 13 అంశాలపై సభలో చర్చించాలని బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాల్లో తమ పార్టీ సభ్యులకు ఎక్కువ ప్రశ్నలు ఇవ్వాలని జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. గవర్నర్ ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానం చేయనుండగా చివర్లో ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వనున్నారు. ఎట్టకేలకు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు మార్గం సుగమమైంది. ఈడీ జప్తు చేసిన ఆస్తులను బాధితులకు పంచేందుకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఈడీ ప్రకటన విడుదల చేసింది. పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఇస్తామంటూ అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో దాదాపు 19 లక్షల మంది నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసింది. వాగ్దానం నిలబెట్టుకోకపోవడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా రాష్ట్రాల్లో 2015లోనే కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఈ దందా సాగడంతో అక్కడి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సిఐడి దర్యాప్తు చేపట్టి అగ్రిగోల్డ్కు చెందిన ఆస్తులను జప్తు చేసింది. ఇందులో నిధుల మళ్లింపు కోణంలో ఈడీ కూడా కేసు నమోదు చేసి అగ్రిగోల్డ్ నిర్వాహకులను 2020లోనే అరెస్టు చేసింది. అగ్రిగోల్డ్కు చెందిన 4141 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. అయితే సిఐడి కూడా ఆస్తులను జప్తు చేయగా తాము జప్తు చేసిన ఆస్తులను బాధితులకు అందేలా చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ కోర్టును ఆశ్రయించింది. అందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈడీ జప్తు చేసిన ఆస్తులను ఏపీ సిఐడికి బదిలీ చేయనుంది. వాటిని సిఐడి వేలం వేసి వచ్చిన డబ్బును డిపాజిటర్లకు వారి పెట్టుబడికి తగ్గట్టుగా పంపిణీ చేయనుంది. అయితే చాలా మందికి గతంలో ఏపీ ప్రభుత్వం తమ సొంత నిధులను అందజేసింది. ఇప్పుడు ఈడీ బదిలీ చేసిన ఆస్తులను అమ్మిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే అందజేసిన నిధులను మినహాయించుకొని మిగతా వాటిని మిగిలిన డిపాజిటర్లకు చెల్లించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ అమలుకు 1-2 రోజుల్లో మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ఎల్ఆర్ఎస్ ముసుగులో ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ కాకుండా 4 శాఖలు సమన్వయంతో పనిచేసేలా కసరత్తు జరుగుతోంది. ప్రైవేటు పట్టా భూమిగా సంబంధిత శాఖలు తేల్చిన తర్వాతే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు స్పష్టం చేస్తుంది. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ అనుబంధ సంస్థలైన దేవాదాయ, వక్ఫ్ వంటి విభాగాలకు చెందిన భూములకు పరిపూర్ణ భద్రత కల్పించాల్సి ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం పగడబందీగా విధి విధానాల రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణలో తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లు అందరికీ మార్గదర్శకాలపై అవగాహన కల్పించనుంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రాగానే చేయాల్సిన, చేయకూడని అంశాల గురించి వివరిస్తారు. మొదట రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సర్వే నెంబర్లు, భూముల విస్తీర్ణం వంటివి సిద్ధం చేస్తున్నాయి. సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయగానే ఆ సర్వే నెంబర్లు రెవెన్యూ, నీటిపారుదల శాఖలు నిర్దేశించిన వాటిలో లేవని తేలితేనే ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించేందుకు అనుమతి లభిస్తుంది. అప్పుడు డాక్యుమెంట్ల అప్లోడ్, ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించగానే ఆ భూముల వివరాలను పురపాలక శాఖ అధికారులు పరిశీలిస్తారు. దరఖాస్తుదారుడు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే భూమికి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడానికి ఆధార్ కార్డు సమర్పించాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆధార్ కార్డు లేని వారికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందించకపోవడాన్ని సవాల్ చేస్తూ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 16న ప్రమీళ అనే మహిళకు ఆధార్ కార్డు లేనందున చికిత్స నిరాకరించినట్లు ఈనాడులో కథనం ప్రచురితమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. భర్త చనిపోవడంతో 6 ఏళ్ల కుమార్తెతో చిన్న చిన్న పనులు యాచన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అనారోగ్యంతో ఉస్మానియాకు వెళ్లగా ఆధార్ కార్డు లేక చికిత్స నిరాకరించడంతో 10 రోజులుగా ఆసుపత్రి బయట ఉన్నట్టు కథనంలో ఉందన్నారు. చికిత్సకు ఆధార్ కార్డు సమర్పించాలంటూ ఏ చట్టమూ పేర్కొనలేదన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ కార్డుతో నిమిత్తం లేకుండా వైద్యం అందించేలా ఆదేశించాలని కోరారు. ఈ వాదనతో విభేదించిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఆధార్ లేకపోయినా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మహిళకు వైద్యం అందిందా లేదా అన్నదానిపై వివరాలు సమర్పిస్తామని చెప్పడంతో ధర్మాసనం విచారణను హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. మహాకుంభమేళా నిర్వహణ లోపాలపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష నేతలను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పందులు రాబందులతో పోల్చారు. కుంభమేళాలో ఎవరు ఏది కోరుకుంటే అది లభించిందన్నారు. రాబందులకు మృతదేహాలు, పందులకు అపరిశుభ్రత కనిపించాయని విమర్శించారు. సున్నిత స్వభావులకు సుందరమైన సంబంధ బాంధవ్యాలు, వ్యాపారులకు వ్యాపారం, భక్తులకు పరిశుభ్రమైన ఏర్పాట్లు లభించాయని అన్నారు. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు ఏ కులాన్ని ప్రయాగ్రాజ్కు వెళ్లకుండా అడ్డుకోలేదని సీఎం తెలిపారు. సరైన ఉద్దేశాలతో మహాకుంభకు వెళ్లేవారు అక్కడికి గౌరవంగా వెళ్లాలన్న ఆయన, దురుద్దేశాలతో వెళ్లి అరాచకం సృష్టించాలని అనుకునేవాళ్లు అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తారని చెప్పారు. వైసీపీ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 4.5 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ను సిట్కు అధిపతిగా నియమించింది. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలను సభ్యులుగా చేర్చింది. అవసరం మేరకు డీజీపీ ద్వారా మరింత మందిని సభ్యులుగా నియమించుకునే అధికారం కల్పించింది. సిఐడి విభాగాధిపతి పర్యవేక్షణ, నియంత్రణలో సిట్ పనిచేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బిఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం కేసుల నమోదు, విచారణ, దర్యాప్తు, వాంగ్మూలాలు నమోదు వంటి అధికారాలతో పాటు సిట్కు పోలీస్ స్టేషన్ హోదా సైతం కల్పించింది. అన్ని ప్రభుత్వ శాఖలు సిట్ కోరిన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి సిట్ ప్రతి 15 రోజులకోసారి డీజీపీకి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్కు సంబంధించి వంశీ అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ విభాగం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రావెల్ను అక్రమంగా మైనింగ్ చేయడంతో పాటు ఫైనాన్సింగ్ చేశారని గుర్తించింది. అనుచరులతో ఈ అక్రమ వ్యవహారాలను వంశీ నడిపించారని తేల్చింది. తద్వారా రాష్ట్ర ఖజానాకు 195 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అవుతూ శ్రీధర్ రెడ్డిని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ యాక్ట్ 2008 ప్రకారం కేసు నమోదు చేశారు. గతంలో జడ్జిలు, న్యాయ వ్యవస్థను దూషించిన కేసులో శ్రీధర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆ కేసులో సుమారు 3 నెలలు జైలు జీవితం గడిపిన అతడు తీరు మార్చుకోకపోగా తాజాగా సీఎం చంద్రబాబును తిడుతూ ఎక్స్లో పోస్టు పెట్టాడు. వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పోలీసులు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా కించపరిచే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రౌడీ షీట్లు, పీడీ యాక్ట్ ప్రయోగం ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో చూపిన స్ఫూర్తిని కొనసాగించాలని వీడియో సందేశంలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచి ఎంత స్ఫూర్తిని చూపించారో అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ సీనియర్ నేతలతో ఉండవల్లిలోని నివాసంలో సమీక్షించిన లోకేష్ ప్రచారానికి అతి తక్కువ సమయం మాత్రమే ఉండటం వల్ల టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రతి ఓటర్ను అభ్యర్థించాలని సూచించారు. ఎన్నికల ముందు రోజు శివరాత్రి పండుగ నేపథ్యంలో ప్రతి ఓటర్ పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూటమి నాయకులంతా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల ఘన విజయానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐసిటిలో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. క్వీన్స్లాండ్ ఆర్థిక మంత్రి రాసిన్ బేట్స్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం హైదరాబాద్లో శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రాధాన్య రంగాల్లో సంబంధాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రితో చర్చించారు. త్వరలో ప్రారంభించే లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీపై శ్రీధర్ బాబు క్వీన్స్లాండ్ బృందానికి వివరించారు. క్రీడా విశ్వవిద్యాలయానికి సహకరించేందుకు క్వీన్స్లాండ్ బృందం అంగీకరించినట్టు మంత్రి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును ప్రత్యేకంగా అభినందించినట్టు పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను అందించడం దేశంలో సవాలుగా మారిందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎన్జీఓ అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి ఇప్పటికే 150 కేంద్రాలను ప్రారంభించిన అక్షయ ఫౌండేషన్ ప్రతినిధులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా సంస్థలు కృషి చేయాలని కోరారు. లాభాపేక్ష లేకుండా ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొస్తున్న అక్షయ ఫౌండేషన్ లాంటి వారికి ప్రజలు తోడ్పాటు అందించాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ కమ్ రైల్వే వంతెనపై అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. 2 ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మరొకరిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు, 2 బైకులు నుజ్జునుజ్జవగా ఘటనా స్థలం వద్ద భయానక వాతావరణం ఏర్పడింది. కారు ఢీకొట్టిన వ్యక్తి వంతెనపై నుంచి వాడపల్లి రోడ్డుపైకి ఎగిరి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆరికరేవుల గ్రామానికి చెందిన కండెల్లి రామారావుగా గుర్తించారు. మరో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాడపల్లి వాసి శ్రీను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉక్రెయిన్లో ఉద్రిక్తతలను రూపుమాపి యుద్ధానికి శాంతియుత పరిష్కారాన్ని చూపించాలని, బందీలను సత్వరం విడుదల చేయాలని ఐరాస తీర్మానించింది. తమ భూభాగం నుంచి రష్యా సైన్యం వెంటనే వైదొలగాలనే డిమాండ్తో ఉక్రెయిన్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా సర్వప్రతినిధి సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. అనుకూలంగా 93, వ్యతిరేకంగా 18 దేశాలు ఓటేశాయి. భారత్ సహా మరో 65 దేశాలు ఓటింగుకు దూరంగా ఉన్నాయి. తీర్మానంలో రష్యా దురాక్రమణ అనేది ప్రస్తావించకుండా చూడాలని అమెరికా చేసిన ప్రయత్నాన్ని ఐరాస తిరస్కరించింది. తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చేందుకు అగ్రరాజ్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. యుద్ధ ఖైదీల మార్పిడి, బందీల విడుదల, ఇంధన సదుపాయాలపై దాడుల నిలిపివేత వంటి అంశాలను ఉక్రెయిన్ ఈ తీర్మానంలో ప్రస్తావించింది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి కుదిరే ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్లో ఐరోపా శాంతి పరిరక్షకుల్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరిస్తారని తెలిపారు. యుద్ధం మొదలై 3 ఏళ్లు పూర్తయిన వేళ ఉక్రెయిన్కు బాసటగా ఐరోపా, కెనడాకు చెందిన దాదాపు డజన్ మంది నేతలు కీవ్కు చేరుకున్నారు. వీరిలో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లెయన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ఉన్నారు. ఐరోపా అంతా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉందని, దానికి కారణం ఐరోపాలో ఉక్రెయిన్ ఉండటమేనని లెయన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ అస్తిత్వం కోసం జరుగుతున్న పోరులో ఐరోపా భౌతవ్యం కూడా ముడిపడి ఉందన్నారు. ఉక్రెయిన్ ప్రధాన అంశంగా 27 మంది EU నేతలు మార్చి 6న బ్రస్సెల్స్లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నామని కోస్టా తెలిపారు. ఉక్రెయిన్తో పాటు ఐరోపా భద్రతపై చర్చించుకోవాల్సి ఉందని చెప్పారు. ఉక్రెయిన్, ఐరోపా లేకుండా అమెరికా ఎలాంటి శాంతి ఒప్పందాన్ని చేసుకోజాలదని EU ఉన్నత స్థాయి దౌత్యవేత్త కజా కల్లాస్ పేర్కొన్నారు. అమెరికా ఇప్పుడు రష్యాకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఐరోపా లేదా ఉక్రెయిన్కు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా వాటితో సంప్రదించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.
డోజ్ అధిపతి ఎలాన్ మస్క్కు వ్యతిరేకంగా ఫెడరల్ ఉద్యోగులు కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత వారం మీరు చేసిన పనేమిటో చెప్పాలంటూ వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను మస్క్ ఆదేశించారు. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఈమెయిల్ సందేశాల్లో సూచించారు. సమాధానం ఇవ్వని వారిని రాజీనామా చేసినట్లుగా భావిస్తామని పేర్కొన్నారు. ఇంటి నుంచి పనిచేస్తున్న వారు తప్పనిసరిగా కార్యాలయాలకు రావాలని, లేకపోతే సెలవుల్లో ఉన్నట్లుగా పరిగణిస్తామని మస్క్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్న ఉద్యోగులు చట్టాన్ని ఉల్లంఘించి మస్క్ తమకు కొన్ని ఆదేశాలు జారీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఫెడరల్ ఉద్యోగులందరూ నివేదిక సమర్పించాలని అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఎవరూ అడగలేదని తెలిపారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పడం భారీ మోసాల్లో ఒకటని తెలిపారు. అటు మస్క్ చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. తేయాకుతో అసోంకు గాఢానుబంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తేయాకు సుగంధాన్ని, నాణ్యతను ఒక చాయ్వాలా కాక ఇంకెవరు గుర్తించగలరని వ్యాఖ్యానించారు. అసోంలో తేయాకు పరిశ్రమ ప్రారంభమై 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 9,000 మంది నృత్యకారులు, వాద్యకారులు చేసిన ఝూముర్ నృత్యాన్ని ఆయన వీక్షించారు. ఝూముర్ బినందిని అనే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అతిపెద్ద ఝూముర్ నృత్య ప్రదర్శనగా రికార్డు సృష్టిస్తోందని మోదీ తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్కు చేరాయి. గ్రూప్ దశలో చెరో 2 విజయాలతో ఈ 2 జట్లు సెమీస్ చేరగా రెండేసి మ్యాచ్ల్లో ఓడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. సోమవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కివీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో సారథి నజ్ముల్ హుస్సేన్ 77 పరుగులతో రాణించగా జకర్ అలీ 45 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్ రవీంద్ర శతకంతో ఆకట్టుకున్నాడు. లేతం 55 పరుగులతో రాణించాడు.